బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఆయన గల్ఫ్లో ఉన్నారు కదండి, అక్కడ నుంచి ఒక అతను అయితే వచ్చేసాడండి ఇండియా. వాళ్ళది చించినాడ. అతను వచ్చాడు కదండి, మా ఆయన ఒక అయితే పార్సల్ పంపించారు. ఆ పార్సల్ అంటే పెద్దది కదండి, చిన్నది. అక్కడికి అతను చించినాడ రమ్మన్నాడు. ఇప్పుడు మేమైతే వెళ్తున్నాం, మా చెల్లి నేను అయితే వెళ్తున్నాము. అదైతే తెచ్చుకోవాలి ఇప్పుడు. పెద్దదేం కాదండి, చిన్నదే. చూపిస్తాను. స్కిప్ చేయకుండా అయితే నా వీడియో చూడండి, మీకే అర్థమవుతుంది ఏం తెచ్చారు, మా ఆయన అయితే ఏం పంపించారు మీకైతే చూపిస్తాను. వెళ్తా కూడా చూపిస్తాను, చించినాడు కూడా చూపిస్తాను. నా వీడియో ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వెళ్ళిపోదాము. చూపిస్తాను, చూసేయండి ఏం పార్సల్, దాంట్లో ఏమున్నాయో కూడా చూపిస్తాను, చూసేయండి. మేమైతే బయలుదేరామండి, ఇంకోండి బయలుదేరుతున్నాము. చూపిస్తాను, చూసేయండి. ఇదైతే కొత్త లంక అండి, కొత్త లంక నుంచి అయితే వెళ్తున్నాము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఇంటికాడ నుంచి అయితే పొదలాడైతే వచ్చామండి. ఇదైతే పొదలాడ, అటుకేసి వెళ్తే జగ్గన్పేట, ఇదైతే రాజోలకేసి వెళ్తాము. ఇప్పుడు పొదలాడ నుంచి అయితే రాజోలు వెళ్తున్నాము. ఇప్పుడైతే రాజోలు వచ్చేసాము, చూపిస్తాను చూడండి. ఇదైతే రాజోలు అండి, సాయిబాబా టెంపుల్. అదిగోనండి సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూపిస్తాను చూడండి సాయిబాబా టెంపుల్. ఇదేనండి, మేము అత్త మాటలు వస్తాము. సాయిబాబా టెంపుల్ రాజోలు. ఇంకోండి సాయిబాబా గుడి చాలా పెద్దదండి. ఇదైతే శివకోడండి, పొంత ముసలమ్మ గుడి, చాలా ఫేమస్ టెంపుల్ అది. ఇదైతే మళ్ళీ చించినాడ వచ్చేసామండి. చించినాడ బ్రిడ్జి దగ్గరికి అయితే వచ్చేసాము. చూపిస్తాను చూడండి బ్రిడ్జి, చించినాడ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి మీద అయితే చాలామంది ఫోటోలు అయితే దిగుతారండి. చించినాడ అయితే వెళ్తున్నాం. రోడ్లు అసలు బాగుండేవి కాదండి, వేసారండి. ఇప్పుడైతే చాలా బాగా వేసారండి రోడ్లు. ఇదైతే చించినాడ బ్రిడ్జి అండి. చాలామంది ఆగి ఫోటోలు అయితే దిగుతారు. మేము అలాగే మొన్న అత్తయ్య నేను వస్తుంటే చాలామంది అయితే ఆగి ఫోటోలు అయితే దిగుతున్నారండి. సాయంత్రం 4-5 టయానికి అయితే ఎక్కువ కొంచెం ఎండ తగ్గుతుంది కదండి, అప్పుడైతే ఫోటోలు అయితే దిగుతారండి. ఇదైతే చించినాడ బ్రిడ్జి, గోదావరి. అక్కడైతే రైల్వే స్టేషన్కి బ్రిడ్జ్ కడుతున్నారండి, రైలు వెళ్ళడానికి. ఇంకా అవ్వలేదండి, అలా వేసి ఉంచేశారు. రైలు వెళ్ళడానికి అయితే కడుతున్నారు. ఇటైతే వెళ్ళిపోతుందండి రైలు, ఇంకా అవ్వట్లేదు. ఇదైతే బ్రిడ్జి. గోదావరి అయితే చాలా ఫుల్గా ఉందండి. చించినాడ బ్రిడ్జి. చించినాడ వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ కొట్టండి ప్లీజ్. మీరు లైక్ కొట్టడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ కొట్టండి, బతిమాలుతున్నాను లైక్ కొట్టమని. ఇదైతే చించినాడ కిందకి వచ్చేసామండి. చించినాడ బ్రిడ్జి అయితే దాటేస్తున్నాము. ఇదైతే చించినాడ కింద దిగుమరు బోర్డు ఉంది చూడండి, ఒంగోలు, మచిలీపట్నం, పాలకొల్లు అయినని. చించినాడ అతను అయితే ఉండమని చెప్పాడు. అంతలోకి కొండ బాదంగిరి అయితే తాగుదామని వచ్చామండి షాప్కి. కొండ బాదంగిరి ఇంకోండి, కొండలో ఉంది బాదంగిరి, చాలా బాగుంటది. ఒకసారి మా ఆయన గారు నిన్న తాగాము, చాలా బాగుంటది టేస్ట్ గాని. ఇంకోండి అతను వచ్చి లోపు అయితే తాగేద్దాం కొండ బాదంగిరి, చాలా బాగుంటది. ఇదైతే కరగాలండి, గడ్డ కింద ఉంది. ఇదండి చించినాడ. బాదంగిరి అయితే తాగేసామండి. అతను కూడా వచ్చేసాడు, ఇక్కడికే ఇచ్చాడు. ఇంకోండి పార్సల్ అయితే ఇచ్చాడు. ఏమున్నాయో తెలుసా, చాక్లెట్లు అండి. ఏమి కాదండి, చాక్లెట్లు పంపించారు మా ఆయన గారు అయితేనే. చూపిస్తాను చూడండి. ఇంకోండి చాక్లెట్లు, కోయిటా చాక్లెట్లు నాకు చాలా ఇష్టం అండి. ఇంకొద్దన్నాను, పంపించారు. ఇంకోండి ఇదేనండి పార్సల్. ఏం పెద్దది కాదని చెప్పాను కదండి ముందేని. ఇదేనండి పంపితే అప్పుడైతే మళ్ళీ బయలుదేరాలి. కొండ బాదంగిరి అయితే తాగేసాము చల్లగాని, మా చెల్లి నేను. ఇప్పుడైతే బయలుదేరిపోదాం, బిల్లు కట్టేసి బయలుదేరాలి. సరేనండి, వెళ్ళిపోతున్నామండి. ఇప్పుడు చించినాడ బ్రిడ్జి కాడ ఆగాము. మా చెల్లి ఫోటోలు దిగుతుంది అంట చూడండి. ఇదైతే చించినాడ బ్రిడ్జి అండి. చించినాడ మా గోదావరి.
వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. మాది చూసేయండి చించినాడ, చూడలేని వాళ్ళు చూసేయండి చించినాడ. ఇదైతే వచ్చేసేటప్పుడు అండి రాజులు వచ్చేసాము, సమోసాలు తీసుకుంటున్నాము. ఆ షాప్ కాడ అయితే చాలా బాగుంటాయండి సమోసాలు. మేము ఇప్పుడు అక్కడ తీసుకుంటాము. మా ఆయన గారు నేను వెళ్ళినప్పుడు అయితే, ఇంటికి వెళ్ళినప్పుడు అయితే సమోసాలు తినేసి వెళ్ళేవాళ్ళు, తీసుకుని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే సమోసాలు తినాలనిపించింది, తీసుకున్నాను. నా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఎక్కువ సమోసాలు తినాలనిపించేదండి, తినేసేదాన్ని ఎక్కువ. ఆ షాప్ కాడ ఎక్కువ తీసుకునేవాళ్ళు. బాగుంటాయి, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఒకటి 10 రూపాయలండి సమోసా. కానీ సమోసాలు అయితే తీసేసుకుంటున్నాను నేను. జిలాబీలు కూడా అమ్ముతున్నారు. సమోసాలు ఎక్కువ ఇష్టం అండి నాకు, అందుకే సమోసాలు తీసేసుకున్నాను. ఒక లైక్ కొట్టండి అబ్బా వీడియో చూసేవారు. సమోసాలు అయితే తీసుకుని వచ్చేస్తున్నానండి. ఇప్పుడైతే బయలుదేరిపోవాలి, పదలాళ్ళు ఆగాలి. ఇక్కడైతే వచ్చామండి. మా చెల్లి అయితే సరుకులు కొనుక్కోవడానికి షాప్కి వెళ్ళింది. ఇంకొండి పొదరాడ, అక్కడ పెద్ద చేప ఉంది, చూద్దాము ఎంత ఉంటుందో. అది మామూలుగా వీడియో తీస్తాను. పొదలాళ్ళు అయితే ఆగామండి. చేప అంటే 200 అండి. ఇది ఎంత పెద్దగా ఉందని చూడండి, 200 అంటే. ఎవరు ఇంకా తీసుకోవట్లేదు, అక్కడ పెట్టాడు, నేను వీడియో తీశాను. తర్వాత అయితే పచ్చిరొయ్యలు, చిన్న చిన్న చేపలు వచ్చినాయి చూడండి. ఎనిమిది కాల్చిన చేపలు అంట, ఎప్పుడు తినలేదని మేము, ఎలా ఉంటాయి కూడా తెలియదు. కాల్చిన చేపలు అమ్ముతున్నారు పొలాల్లోని. ఏమో పచ్చిరొయ్యలు చేపలు. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. ఇదైతే పొదలాట సెంటర్ అండి. అక్కడైతే చెకోడీలు అమ్ముతారు, జిలాబీలు అమ్ముతారు. 3 కొట్లు ఉన్నాయి, చాలా ఫేమస్ అండి. ఇంకేంటి ఆచిన చేపలు. ఇంటికైతే వచ్చేసామండి. మా ఆయన అయితే చాక్లెట్లు పంపించారు, ఏమో బొబ్బులు గమ్ములు చాక్లెట్లు. ఇంకోండి చాక్లెట్లు పంపించారు, కొయిట చాక్లెట్లు, చాలా ఇష్టమని. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా. అయితే సమోసాలు తీసుకున్నాను కదండి, వీడియో చూసే ఉంటారు. ఇప్పుడైతే తినేయాలి. ఇంకోండి ఆ షాప్ గారు చాలా టేస్ట్గా ఉంటాయండి. మా ఆయన గారు నేను ఇంటికి వెళ్ళినప్పుడు అయితే మా ఆయన గారు తీసుకునేవారు సమోసాలు. చాలా ప్రెగ్నెన్సీ టైంలో సమోసాలు ఎక్కువ తినాలనిపించేది, తినేదాన్ని. ఇప్పుడు ఒకసారి తినాలనిపించింది, అందుకే కొనుక్కు తెచ్చుకున్నాను. ఇంకోండి ఇప్పుడైతే టేస్ట్ చూడాలి ఎలా ఉంటాయో. ఇంకోండి పచ్చిమిరకాయలతో తినాలి, చాలా బాగుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అబ్బా. చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ కొడితే ఏమవుతుందో లైక్ కొట్టండి. సమోసాలు తినేయాలి ఇప్పుడు. మా ఆయన గారు పట్టుకొచ్చిన చాక్లెట్లు అయితే ఇయ్యానండి. ఇంకోండి ప్యాకెట్ అంతా ఉప్పేసి పెట్టాను. మా అమ్మాయి బర్త్డే వస్తుంది కదండి, బర్త్డేకి అయితే కొన్ని చాక్లెట్లు అయితే ఉంచుతాను ఇవ్వడానికి. బాగున్నాయండి చూడడానికి, ఇంకా తినలేదండి, చూడాలి, టేస్ట్ చూడాలి ఎలా ఉన్నాయో అని. మొత్తం అయితే 63 ఉన్నాయండి ప్యాకెట్కి. 63 చాక్లెట్లు లెక్కిస్తాము. కొన్ని అయితే బర్త్డేకి ఉంచేయాలి, మా అమ్మాయి బర్త్డేకి. ఇంకొన్ని చాక్లెట్లు కొయిట చాక్లెట్లు అంటారు కదా, ఇయ్యానండి. బాగా అనిపిస్తున్నాయి, ప్లేట్ నిండా వేసేసాము. కలర్స్ అన్నీ ఉన్నాయి, చూడాలి ఎలా ఉంటాయో. తిని చూస్తాను ఎలా ఉంటాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా.